అందరికీ నమస్కారం. ఈరోజు హెచ్ఎల్సి హిందీ నేవాకి నీళ్ళు వచ్చాయి. అవి ఎందుకు వచ్చినాయంటే అందరూ ఏమంటే చంద్రబాబు వస్తే వర్షం రావు, మరి వర్షం రాకపోయినా నీళ్ళు వచ్చినాయంటే ఆడో ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు మీద దేవుడు ఏమన్నా కరుణించి అక్కడెక్కడో వర్షాలు పడితే ఇక్కడికి వచ్చినాయి. ఈరోజు మేమేమడుగుతున్నామంటే ఎలేనో బాలేనో అని ఏమో చెప్పి భయభ్రాంతులు చేస్తున్నారు, కానీ అది కరెక్టే. ఇంతవరకు వర్షాల్లో ఏమీ లే. రైతాంగం సరిగ్గా లేకపోతే ఇది 70% ఇండియా డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. నేను కనీసం రోజు మా ఊర్లో అలా తిరుగుతుంటా. నాకు తెలిసి మొన్నటి వరకు అంటే లాస్ట్ 15 days వరకు ఒక 8 షాపులు మూతబడినాయి, చిన్న చిన్న షాపులు. నిన్నటికైతే 22 షాపులు మూతబడ్డాయి. మా ఊర్లో బదిరి అని ఆ పోలీస్ స్టేషన్ టీచర్లు ఇవన్నీ టీ స్టాల్స్ ఉన్నాయి. 70 నుంచి 50 లీటర్లు రోజు ఖర్చు అయ్యేవి. కానీ ఇప్పుడు రమారమి 70%కి వచ్చినాయి. అంటే పల్లెల్లో డబ్బులు లేవు. వాళ్ళు వస్తేనే మన టౌన్లకు అంతా జరిగేది. ఆటోవానికి కానీ ఇంకోనికి కానీ అప్పుడే ఆటో వాళ్ళు కూడా మన అడిగితే అయ్యా పరిస్థితి బాగలేదు అయ్యా అన్నారు. సరే, మనకి ఈ నీళ్లు శ్రీశైలం నుంచి మళ్ళీ ఇంద్రీన మన గుంతకల్ అక్కడికి జిల్లాలోకి ప్రవేశిస్తాయి. ప్రవేశించి అక్కడి నుంచి వజ్రగిరి రాగులపాడు పంపింగ్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తారు, జీడిపల్లికి వస్తాయి. జీడిపల్లికి నీళ్ళు వచ్చినాయని నిన్న రాత్రి టీవీలో చూసా, అందుకే దీని గురించి మాట్లాడాలనుకుంటున్నా. హెచ్ఎల్సి ఏఈలు ఎస్సీలు మాట్లాడితే, సార్ మేము ఈసారి చాలా చాలా ఆలోచించి డ్రింకింగ్ పర్పస్కే మేము వాడతాం సార్ అంటారు. ప్రతిసారి ఈ మాట చెప్తారు. ఆ నీళ్లు పోతుంటే ఎవరు ఊరుకుండాలని, రేపు నేను కూడా ఊరుకుండానులేండి, వచ్చింటే మేము ముందు నుండి ఊరుకున్న పరిస్థితి లేదు. ఈసారి కంట్రోల్ చేయండి. మన కాళ శ్రీనివాస్ అన్న కూడా చెప్పినాడు, పయావులన్నా చెప్తున్నాడు, అన్నా మీరే పైన ఉన్నారు, నీళ్లు చూసి ఎవరు వదలరు, కానీ ఈసారి కొద్దిగా జాగ్రత్త పడదాం. ఆల్రెడీ నాకు అంతో ఇంత మేలు ఆ గడ్డికోట్లో ఉన్నాయి ఇంకా నీళ్ళు రొంత. ఒకవేళ ఆ నీళ్లతో మేము ఒక 2 నెలలు 2.5 నెలలు బతకగలము. మరి పైన ఉండే వాళ్ళు ఎట్లా? నేను నా గురించి కాదు ఆలోచిస్తా, అందరి గురించి ఆలోచిస్తున్నా. పుట్టూరు మండలము, ఎల్నూరు మండలం ఏమైపోతాయి? మేము సౌత్ కెనాల్ వాళ్ళు, మేము నార్త్ కెనాల్లో ఉన్నాం. నీళ్ళు వస్తాయి కదా, మేము ఇడుచుకొని మోటార్లు పెట్టడం ఇంకోటి. మాకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే జీడిపల్లి నుంచి పిఏబిఆర్కి పోతాయి. పిఏబిఆర్కి పోతే అక్కడి నుంచి ఎక్కడికి, పుట్టపర్తి వరకు పోవాల. చియా కూడా నీళ్ళు ఇవ్వాల, ఇండస్ట్రీ ఉంది. అందుకోసం కనీసం ఒక పెద్ద వాచ్ పెట్టండి. ఇప్పుడు మా కెనాల్స్కి మేము ఎండలో ఉన్నాం కాబట్టి
ఇక్కడ పోలీస్ పెట్టాల్సి వల్ల, మోటార్లు పెట్టాల్సి వల్ల, ఏటి మోటార్లు పెట్టి ఏం చేసుకుంటే నీళ్ళు రాకపోతే పైనుండే వాళ్ళ కష్టం. ఒక రైతాంగంగా నీళ్లు చూసి ఎట్లా ఇచ్చి పెడతాం? సో ఈసారి డ్రింకింగ్ వాటర్ గురించి చాలా ఆలోచించాల. లేని పక్షంలో చాలా కష్టంగా ఉంటుంది. మీరేమన్నా కనీసం నా కాన్స్టిట్యున్సీలో దేవుడిచ్చిన వరం గండికోట, నేను తాడిపత్రి మండలం, తాడిపత్రి మున్సిపాలిటీ, ఉప్పూరు, పార్ట్ ఆఫ్ యాడికి ఐఎమ్ హ్యాపీ. రేపు మీరు కనుక పెనకచెరలో నీళ్లు పెడితే, అక్కడ కొద్దిగా నీళ్లు వదిలితే, అట్లా గుంటకల్లలో ఎప్పుడు పాముడికి రివర్ పక్కనే ఉంది, కానీ ఆ పక్కన ఉండే గుత్తి ఇవన్నీ నీళ్ళతో ఇబ్బంది పడుతున్నాయి. అందుకని దయచేసి టేల్ ఎండర్స్ చూసుకోండి. నిజంగా నేను ఒక 2.5 నెలలు నేను బాధపడాల్సి పనిలే. ఏదో పెనకచెర్లోకి వస్తే చాగర్లు ఒకసారి నిండితే ఆ రివర్ మీద ఫ్లో అయితే మాకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు. నేనుగా మాట్లాడేది పుట్లూరు, ఎల్లనూరు, సింగనమలకు పర్వాలేదు కొద్దిగా అనుకుంటున్నా. మరి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, లాస్ట్ టైం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమే కదా, ధర్మారం వచ్చి ఆ గేట్లు పాల్గొట్టి అప్పుడు నీళ్ళు తీసుకుపోయినారు. మరి ఆలోచించాల. అక్కడ మరి శ్రీరామ్ సాగర్, అదే సూర్యప్రతాప్ రెడ్డి ఇది ఉన్నట్టుంది. మరి ఆడ ఎన్ని నీళ్ళు వస్తాయో నాకు తెలియదు. అందుకోసం టేల్ ఎండ్లో ఉన్నాం. అందరికీ మేము అడిగేది ఒకటి, డ్రింకింగ్ వాటర్. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్యాడీకో, దానికో, దీనికో. ఆ పెనకచెర్లలో నీళ్ళు ఉంటే డెఫినెట్గా ఊట వస్తుంది. బావులు కూడా కొంత ఉంటాయి. ఒక్కసారి చాగళ్ళకి ఇప్పుడు ఉన్నాయి నీళ్ళు, ఇంకా 2 ఇస్తే ఆ కిందంతా మళ్ళీ ఊట వచ్చి కొద్దిగా చీనా చెట్లలో డ్రిప్ సిస్టము ఏమన్నా పెట్టుకొని బతికించుకుంటారు. నేను కోరేది ఒకటే, పైన ఉండే వాళ్ళని ఈసారి చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సిందే. అసలు నాకైతే పెనకచెర్ల నిండుతుందో లేదో నాకు అనుమానం ఉంది. పిఏ బార్లో ఫస్ట్ ఫేజ్ అట్టబోతాయి. పోవాల్సిందా వాళ్ళకి ఇంకా నీళ్లు కష్టమే. అక్కడ కియా ఇండస్ట్రీ ఉంది, దానికి బతికేయాల. మరి కాలువన్నా మన పాయావులు చెప్పినారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటామని. నేను కొద్దిగా ఇంజనీర్లు కూడా అడిగినాను. నో, డెఫినెట్ గా మేము ఇన్ని కిలోమీటర్ల మంచులు పెడుతున్నాము. దీనికి మంజూరు పెడితే మన మాట ఎవరు ఉండరు. పోలీస్ డెఫినెట్ గా వాళ్ళు ఉండే వెహికల్స్, వాళ్ళకు ఉండే మంచుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే కొద్దిగా జరుగుతుందేమో. కానీ మా ఇంజనీర్లు మేము పోయి చెప్తే ఎవరు ఇండ్రు. కానీ నీళ్లు చూస్తానే అందరూ మోటార్లు పెట్టుకుంటారు. దాన్ని మనం ఖండించకూడదు. వాటర్ చూసినాక అది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా అనేది అందరు కలిసి ఆలోచించుకోండి. నేను చెప్తున్నా కదా, నేను ఇంకా 2.5-3 నెలలు నేను సర్దుకుంటా. నాకు ఆ గడ్డికోట ఉంది. అదేగా మేము ఆ సిస్టాన్ని ఈసారి బ్రహ్మాండంగా చేసుకున్నాం కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. పార్ట్ ఆఫ్ యాడికి మండలంలో పార్ట్ పెద్దవడుగురు ప్రాబ్లమాటిక్. అందుకోసం అది మన డ్యామ్ నిండితే, అది కాక ఏమైందంటే మన డ్యామ్ ఈసారికి పెనకచెర్ల రిపేర్ల కోసము మొత్తం ఉన్న నీళ్లు కూడా డౌన్లోడ్ చేసినారు.
నేను పోయి చూసిన, అసలు ఏమీ లేదు. అది 5 టీఎంసీ ఏమో నాకు తెలియదు, కరెక్ట్గా నాకు తెలియదు, 5 టీఎంసీ అనుకుంటున్నా. దాన్ని నింపాలంటే జీడిపల్లి నుంచి పిఏబిఆర్ పోతే అక్కడి నుంచి ఒక ఇట్లా పుట్టబడితే ఈ సైడ్ పోతుంది, ఒకటి దీంట్లోకి వస్తాయి. అందుకోసం పెద్దలు, రాజకీయ నాయకులు, పోలీసు, ఇంజనీర్లు అందరూ ఇది సక్సెస్ కావాలంటే అందరూ ఒకటైతే కానీ కాదు. లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, చాలా కష్టం. అప్పుడు మాత్రం ట్యాంకుల్లోనో, ఇప్పుడు ట్యాంకులు కూడా లేవు, ఏంటివి లేవు. కొన్ని ట్యాంకులు ఏమైనా తీసి ఏమన్నా పంచాయతీ వాళ్ళు చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అందుకోసం అందరు పైన రాజకీయ నాయకులకి, పోలీసు వారికి, హెచ్ఎల్సి సంబంధించిన ఇంజనీర్లు అందరికీ విన్నపం ఏమంటే దీని ఒక యుద్ధ ప్రాతిపదిక తీసుకోండి. అవన్నీ అయిపోయినాక అదే చెప్తారే, ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది, ఉన్నప్పుడే శ్రద్ధ వహించండి. అందరూ దీంట్లో కలిసికట్టుగా పనిచేస్తే కానీ రేపు డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేము. భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఫైనాన్షియలీ భయంకరంగా ఉంది. ఫైనాన్షియల్ లేకపోయినా ఎట్ట తోడు వాటర్ లేకపోతే బతకరు. మీరు అన్ని డ్యాముల్లో నీళ్లు పెట్టి, అన్ని కుంటల్లో నీళ్లు పెడితే కనీసం దీంట్లో బావుల్లోనూ చిన్న ఏడన్నా నీళ్ళు ఉంటాయి, పంట పండించుకొని కొద్దిగా బాగుపడతారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫీసర్స్, పోలీసెస్ అండ్ రాజకీయ నాయకులు, పవర్ తక్కువ ఉంటే పైనుంచి డిప్యూట్ చేయండి కొందరు పోలీసు వాళ్ళని, లేకపోతే కింద ఉండే వాళ్ళకు నీళ్లు లేకుండా అల్లమటిస్తారు. మై రిక్వెస్ట్ ఈజ్ దట్ నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తే చాలా కష్టం, రైట్? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు కష్టపడి దీన్ని ఎలా అయినా మనం నెరవేర్చుకోవాలి. మన ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే మనం అందరూ కష్టపడాల్సిందే, రైట్? థ్యాంక్ యూ.